హలో ఫ్రెండ్స్, నేను వాతాపి జీర్ణం గురించి చెప్తాను అన్నమాట. ఒకానొకప్పుడు వాతాపి మరియు ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు నివసించేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిలో పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి సులభంగా తాను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య తెలుసు. ఇల్వలుడికి చనిపోయిన వారిని బతికించే సంజీవని విద్య తెలుసు. ఎవరికైనా బాటసారి వచ్చినప్పుడు వాతాపి ఒక మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వలుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకొని అతిథులకు భోజనానికి ఆహ్వానించేవాడు. వారు ఆ మేక మాంసం ఆరగించగానే ఇల్వలుడు వాతాపిని బతికించడానికి సంజీవని మంత్రం పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేసేవాడు. అలా ఒకసారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా వెళ్తుండగా రాక్షస సోదరులు గమనించి ఆయనను విందుకు ఆహ్వానించారు. అందరిలాగానే మేక మాంసం వడ్డించారు ఇల్వలుడు. ఆయన భోజనం చేసిన తర్వాత ఇల్వలుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవని మంత్రం పఠించాడు. కానీ వాతాపి మాత్రము తిరిగి రాలేదు. ఎందుకంటే ఈ విషయం ముందుగా అగస్త్య మహర్షికి తెలుసు. అగస్త్య మహర్షి జీర్ణం వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడని ఇల్వలుడికి తెలియజేశాడు.